మే 6 రాత్రి 7:30కి ఐపీఎల్ స్టేజ్ మీద మరో ఫైర్ మ్యాచ్ రెడీ అవుతోంది. ఒకవైపు స్ట్రాంగ్ బ్యాటింగ్ డెప్త్తో దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్, మరోవైపు అగ్రెసివ్, నో ఫియర్ క్రికెట్తో ప్రత్యర్థులను షాక్ ఇస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్లో ఒక్క చిన్న తప్పు కూడా మ్యాచ్ మొత్తాన్ని మార్చేయగలదు. పవర్ ప్లేలో స్టార్ట్, మిడిల్ ఓవర్ల కంట్రోల్, డెత్ ఓవర్ల నర్వ్స్ అన్నీ టెస్ట్ అవుతాయి. మరి ఈ హై వోల్టేజ్ క్లాష్లో ఎవరు పైచేయి సాధిస్తారు? ఇదే ఇప్పుడు ప్రతి ఫ్యాన్ మదిలో ఉన్న పెద్ద ప్రశ్న. పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే, ఈ టీం ఈ సీజన్లో అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఓపెనింగ్లో శిఖర్ ధావన్ ఎక్స్పీరియన్స్, స్టెబిలిటీకి సింబల్ ఇన్నింగ్స్ను సెట్ చేస్తాడు. అతనితో పాటు జానీ బెయిర్స్టో పవర్ ప్లేలో ఫాస్ట్ స్టార్ట్ ఇస్తే మ్యాచ్ పూర్తిగా పంజాబ్ వైపు టిల్ట్ అవుతుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. హై అవరేజ్, హై స్ట్రైక్ రేట్తో మిడిల్ ఆర్డర్ను కంట్రోల్ చేస్తూ ఫినిషింగ్ రోల్ కూడా ప్లే చేస్తున్నాడు. గతంలో షార్ట్ బాల్పై ఉన్న విమర్శలను దాటుకుని ఇప్పుడు పేస్ బౌలర్లను కూడా డామినేట్ చేస్తున్నాడు. లియామ్ లివింగ్స్టోన్ పవర్ హిట్టింగ్ మాన్స్టర్, ఒక్క ఓవర్లో మ్యాచ్ను మార్చే సామర్థ్యం కలిగిన ప్లేయర్. జితేష్ శర్మ డెత్ ఓవర్లలో వేగంగా రన్స్ సాధించగలడు. ఇక సామ్ కరన్ ఆల్రౌండ్ ఇంపాక్ట్, బ్యాట్, బాల్ రెండింట్లో కీలకంగా మారుతాడు. శశాంక్ సింగ్ ఈ సీజన్లో అండర్రేటెడ్ ఫినిషర్గా నిలుస్తూ కీలక ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. బౌలింగ్ యూనిట్లో కగిసో రబడా, పేస్, బౌన్స్తో టాప్ ఆర్డర్ను కుదిపేస్తాడు. అర్ష్దీప్ సింగ్ డెత్ ఓవర్లలో యార్కర్లతో మ్యాచ్ను కంట్రోల్ చేస్తాడు. రాహుల్ చహార్ మిడిల్ ఓవర్లలో స్పిన్తో బ్యాట్స్మన్లను ఇబ్బంది పెడతాడు. హర్ప్రీత్ బ్రార్ ఎకానమీతో గేమ్ను స్లో చేస్తాడు. మొత్తంగా చూస్తే పంజాబ్ టీమ్ బ్యాలెన్స్ ప్లస్ అగ్రెషన్ కలయికగా కనిపిస్తోంది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే, ఈ టీం ఈ సీజన్లో పూర్తిగా డామినేషన్ మోడ్లో ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ ఓపెనింగ్ జోడీ పవర్ ప్లేలోనే మ్యాచ్ను టర్న్ చేస్తోంది. గత మ్యాచ్లలో 100+ స్టాండ్స్తో ప్రత్యర్థులను ప్రెజర్లోకి నెట్టారు. ఇషాన్ కిషన్ ఎక్స్ప్లోసివ్ బ్యాటర్, మిడిల్ ఓవర్లలో రనరేట్ను పెంచగలడు. హైన్రిచ్ క్లాసెన్ డెత్ ఓవర్లలో మోస్ట్ డేంజరస్ ఫినిషర్, స్పిన్నర్లపై అతని డామినేషన్ వేరే లెవెల్. నితీష్ కుమార్ రెడ్డి యంగ్ టాలెంట్గా ఈ సీజన్లో ఇంపాక్ట్ చూపిస్తూ బ్యాట్తో కీలక రన్స్ ఇస్తున్నాడు. అబ్దుల్ సమద్ లేదా అనికేత్ వర్మ ఫినిషింగ్ పవర్గా మ్యాచ్ను చివరి ఓవర్లలో మార్చగలరు. బౌలింగ్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లీడర్గా కూడా, బౌలర్గా కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలో స్వింగ్తో వికెట్లు తీయగలడు. టి నటరాజన్ డెత్ ఓవర్లలో యార్కర్లతో బ్యాట్స్మన్లను కట్టడి చేస్తాడు. షాబాజ్ అహ్మద్ స్పిన్తో మిడిల్ ఓవర్లలో కంట్రోల్ ఇస్తాడు. మయాంక్ మార్కండే లేదా ఉమ్రాన్ మాలిక్ ఒకరు స్పిన్తో, మరొకరు రాపేస్తో మ్యాచ్ను టర్న్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నారు. ఈ మ్యాచ్లో కీలక బ్యాటిల్స్ కూడా ఫ్యాన్స్కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాయి. శ్రేయస్ అయ్యర్ వర్సెస్ ప్యాట్ కమిన్స్, కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ క్లాష్, లివింగ్స్టోన్ వర్సెస్ నటరాజన్ పవర్ వర్సెస్ యార్కర్ బ్యాటిల్, ట్రావిస్ హెడ్ వర్సెస్ రబడా అగ్రెషన్ వర్సెస్ పేస్ పోరు. ఈ చిన్న బ్యాటిల్స్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించగలవు. పవర్ ప్లేలో ఎవరు డామినేట్ చేస్తారో అదే మ్యాచ్ టోన్ను సెట్ చేస్తుంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు గేమ్ను కంట్రోల్ చేయగలరా? డెత్ ఓవర్లలో ఎవరు నర్వ్స్ హ్యాండిల్ చేస్తారో అదే ఫైనల్ రిజల్ట్ను నిర్ణయిస్తుంది. పంజాబ్ కింగ్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే పోటీ చాలా క్లోజ్గా కనిపిస్తుంది. నీ స్వల్ప ఆధిక్యం ఎస్ఆర్హెచ్ వైపే ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీఎల్లో సుమారు 22 సార్లు తలపడగా, అందులో సన్రైజర్స్ హైదరాబాద్ దాదాపు 13 మ్యాచ్లు గెలిచింది. పంజాబ్ కింగ్స్ సుమారు 9 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ముఖ్యంగా బౌలింగ్ స్ట్రెంగ్త్తో ఎస్ఆర్హెచ్ కీలక సందర్భాల్లో మ్యాచ్ను తమ వైపు తిప్పుకున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే పంజాబ్ కూడా తమ పవర్ హిట్టింగ్తో కొన్ని మ్యాచ్లను డామినేట్ చేసింది. మొత్తంగా చూస్తే హెడ్ టు హెడ్లో ఎస్ఆర్హెచ్కి స్వల్ప ఎడ్జ్ ఉన్న ఈ రెండు జట్ల మధ్య ప్రతి మ్యాచ్ కూడా చివరి వరకు ఉత్కంఠగా వెళ్లే హై వోల్టేజ్ ఫైట్ అవుతుంటుంది. ఈ మ్యాచ్లో టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం చాలా ఎక్కువ. ముఖ్యంగా రాత్రి 7:30కి మ్యాచ్ కావడంతో రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం స్పష్టంగా కనిపించవచ్చు. డ్యూ కారణంగా బౌలర్లకు బంతిని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ఫీల్డింగ్ కూడా సవాలుగా మారుతుంది. అందుకే ఇటీవలి మ్యాచ్ల ట్రెండ్ ప్రకారం టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుని చేజింగ్ చేయడం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో కూడా అదే స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశం ఉంది. మరియు టాస్ గెలిచిన టీంకు చిన్న కానీ కీలక అడ్వాంటేజ్ ఉండొచ్చు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బ్యాటింగ్ సులభంగా మారడం వల్ల మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ జరగనున్న పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి మ్యాచ్ కావడంతో రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం వల్ల బ్యాటింగ్ ఇంకా సులభంగా మారుతుంది. మొదటి కొన్ని ఓవర్లలో కొత్త బంతితో పేసర్లకు స్వల్పంగా స్వింగ్, బౌన్స్ లభించవచ్చు. కానీ పిచ్ త్వరగా ఫ్లాట్ అయి బ్యాట్స్మన్లకు రన్స్ చేయడం ఈజీ అవుతుంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు కొద్దిగా టర్న్ లభించినా పెద్దగా సహాయం ఉండదు. కాబట్టి కంట్రోల్ బౌలింగ్ చాలా ముఖ్యం. ఇక్కడ 170 నుండి 190 స్కోర్ సాధారణంగా పోటీగా భావించబడుతుంది. కానీ డ్యూ కారణంగా 190+ కూడా సేఫ్ కాకపోవచ్చు. మొత్తంగా చూస్తే హాలంతాస్మన్లు డామినేట్ చేసే పిచ్ అయినా డిసిప్లిన్తో బౌలింగ్ చేసే టీంకే మ్యాచ్లో అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ మ్యాచ్ జరిగే సమయంలో వాతావరణం సాధారణంగా క్రికెట్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సుమారు 28 డిగ్రీల సెల్సియస్ నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండొచ్చు. కొద్దిగా హ్యూమిడిటీ ఉండటం వల్ల రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో మ్యాచ్కు ఎలాంటి అంతరాయం ఉండదు. పూర్తి 40 ఓవర్ల గేమ్ జరిగే అవకాశమే ఎక్కువ. గాలి వేగం కూడా సాధారణ స్థాయిలోనే ఉండటం వల్ల బ్యాట్స్మెన్లకు పెద్దగా ఇబ్బంది ఉండదు. మొత్తంగా చూస్తే క్లియర్ స్కై, కొద్దిగా హ్యూమిడిటీ, బ్యాటింగ్కు అనుకూల పరిస్థితులు. అంటే ఫ్యాన్స్కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. ఈ గ్రౌండ్లో గత మ్యాచ్ల స్టాట్స్ను పరిశీలిస్తే ఇక్కడ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఎక్కువగా రన్స్ సాధించినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా పవర్ ప్లేను బాగా వినియోగించుకుని ఇన్నింగ్స్ను బిల్డ్ చేసే ప్లేయర్స్ సక్సెస్ అవుతున్నారు. ఈ మ్యాచ్లో శిఖర్ ధావన్, ట్రావిస్ హెడ్ లాంటి ప్లేయర్లు ఇలాంటి పిచ్పై పెద్ద ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం కలిగి ఉన్నారు. అలాగే హైన్రిచ్ క్లాసెన్ డెత్ ఓవర్లలో మ్యాచ్ను పూర్తిగా మార్చగల కీలక ఫ్యాక్టర్ ప్లేయర్. వికెట్ల విషయానికి వస్తే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు మరియు డెత్ ఓవర్లలో యార్కర్లు వేయగల పేసర్లు ఎక్కువ ప్రభావం చూపిస్తారు. రాహుల్ చహార్ లాంటి స్పిన్నర్ గేమ్ను టర్న్ చేయగలడు. అలాగే కగిసో రబడా, టి నటరాజన్ లాంటి పేసర్లు కీలక వికెట్లు తీసే అవకాశముంది. మొత్తంగా చూస్తే టాప్ ఆర్డర్ బ్యాటింగ్ మరియు డెత్ ఓవర్ బౌలింగ్ ఈ గ్రౌండ్లో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే ప్రధాన ఫ్యాక్టర్స్గా మారతాయి. ఈ మైదానం గతంలో ఎన్నో థ్రిల్లింగ్ మ్యాచ్లకు వేదికగా నిలిచింది. ముఖ్యంగా హై స్కోరింగ్ గేమ్స్ మరియు చివరి ఓవర్ల వరకు వెళ్లిన చేజ్లు ఇక్కడ ఎక్కువగా కనిపించాయి. కొన్ని లలో 180 నుండి 200+ స్కోర్లు కూడా సేఫ్ కాకుండా రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావంతో టీంలు అద్భుతంగా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొన్ని కీలక మ్యాచ్లలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు సెంచరీలు కొట్టి మ్యాచ్ను డామినేట్ చేయగా, మరికొన్ని సందర్భాల్లో డెత్ ఓవర్లలో బౌలర్లు గేమ్ను పూర్తిగా మలుపు తిప్పిన ఘట్టాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈ గ్రౌండ్లో జరిగిన పాత మ్యాచ్లు ఒక విషయము స్పష్టంగా చెబుతున్నాయి. ఇక్కడ గేమ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగుతుంది. ఎప్పుడు మ్యాచ్ ఎవరివైపు తిరుగుతుందో చెప్పడం చాలా కష్టం. మొత్తానికి చూస్తే ఇది అగ్రెషన్ వర్సెస్ అగ్రెషన్, పవర్ హిట్టింగ్ వర్సెస్ డెత్ బౌలింగ్ మధ్య క్లాష్. రెండు టీమ్స్ కూడా టాప్ ఫామ్లో ఉన్నా ప్రెజర్ హ్యాండిల్ చేసే టీంనే గెలుస్తుంది. చివరి ఓవర్ వరకు థ్రిల్ గ్యారంటీ. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి? పంజాబ్ కింగ్స్ తమ పవర్తో మ్యాచ్ గెలుస్తుందా, లేక సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి డామినేషన్ చూపిస్తుందా? కామెంట్స్లో చెప్పండి.